ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని రేపు కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని వారు ఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు గత నెల 23న టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్పై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా రిప్లై ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులతో 14 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను గుర్తించామన్నారు. అందులో 5,64,819 పేర్లను అనర్హులుగా గుర్తించినట్టు వెల్లడించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం, రేపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ కి రాత్రిగా వస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల్ని కలవబోతున్నారు. నోవాటెల్ హోటల్లో వాళ్ళు ఎన్నికల సన్నద్దతపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షాలు కూడా టైం అడిగారు. టైం రేపు కలవబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో గత కొంతకాలం నుంచి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఫామ్ 7ల పేరుతో గంపకొత్తగా ప్రతిపక్షాల ఓట్లను తీయించి వేస్తున్నారని చెప్పి టీడీపీ, అదేవిధంగా జనసేన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి పలు ఫిర్యాదులు ఇప్పటికే ఢిల్లీ వరకు కూడా వెళ్లాయి. ఇదే విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అధికార ప్రతిపక్షాలు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేసుకున్నాయి. రేపు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని ఆధారాలతో సహా కొన్ని అయితే ఫిర్యాదులు చేయబోతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన ఒక లేఖ టీడీపీకి అందింది. ఏ విధంగా ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందాయి, ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఏంటి అన్ని కూడా లెక్కలతో సహా ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా కొద్దిసేపటి క్రితమే టీడీపీకి, ప్రతిపక్ష పార్టీకి లేఖ రాశారు. మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేశాము, ఏవైతే ఇవన్నీ కూడా విచారణ చేశాము, అప్లికేషన్స్ అన్ని అందరిపై చర్యలు తీసుకున్నాం. పలు కేసుల్లో చూసుకుంటే కనుక క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామని కూడా మీనా టీడీపీకి ఇచ్చిన లేఖలో అయితే స్పష్టం చేశారు. ఇదే విధంగా చూసుకుంటే కనుక టీడీపీ మరిన్ని ఆరోపణలు చేస్తుంది. రోజువారీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అక్కడ ఏదైతే సచివాలయంలో వెళ్లి మీనాని కలుస్తూ ఫిర్యాదులు చేస్తుంది. ముఖ్యంగా చంద్రగిరి కావచ్చు, గుంటూరు వెస్ట్ కావచ్చు, విశాఖ సౌత్ కావచ్చు, ఇలా పలు కాన్స్టిట్యున్సీలను ప్రధానంగా చెప్తున్నారు. సాక్ష్యాలతో సహా తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఫామ్ 7 ఎవరైతే క్రిమినల్స్ కొంతమంది ఎవరు పడితే వారు ఫామ్ 7 పేరుతో అర్హులైన ఓటర్ల మొత్తాన్ని తీయించివేస్తున్నారు. అదేవిధంగా అనర్హుల ఓట్లను జాబితాలో చేర్పిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 5,000 ఓట్లను తీయించేందుకు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తీయించేందుకు అధికార పార్టీ కుట్ర పన్నుతుందని ప్రధానంగా వీరన్ని ఆరోపణలు చేస్తున్నారు. బిఎల్ఓలు కావచ్చు, ఎవరైతే ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఉన్నారో వారంతా కూడా ఈ కుట్రల వెనక బాధ్యత వహిస్తూ ఉన్నారు. వారే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వాలంటీర్లు కూడా ఎన్నికల విధుల్లో అనధికారికంగా భాగస్వాములు అవుతున్నారు. వీటన్నింటినీ కూడా పక్కన పెట్టాలని చెప్పి టీడీపీ కావచ్చు, జనసేన డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు కేంద్ర ఎన్నికల అధికారుల్ని కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అన్ని అంశాలకు సంబంధించి సాక్ష్యాధారాల మొత్తాన్ని కూడా వారి ముందు పెట్టబడుతున్నారు. అప్పుడు కూడా చర్య తీసుకోకపోతే మరోసారి ఢిల్లీ వెళ్లే ఆలోచన కూడా ఇరువురు నేతలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కింది స్థాయి నుంచి ఏదైతే దొంగ ఓట్లు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఓట్ల నమోదు కావచ్చు, ఫామ్ 7 పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తీసివేయటం కావచ్చు, ఈ అన్ని అంశాలపై టీడీపీ, జనసేన కింది స్థాయి నుంచి పోరాటం చేస్తున్నాయి. రేపు కేంద్ర ఎన్నికల అధికారులను కలిసిన తర్వాత న్యాయం జరగబోతే అవసరమైతే ఢిల్లీ వెళ్తామని కూడా ఈ నేతలు చెప్తూ ఉన్నారు. బలరాం, రోజందంటే ఇప్పటివరకు సిఈసి తీసుకున్న చర్యలతో టీడీపీ, జనసేన సంతృప్తిగా ఉందా? అంటే ఇప్పుడు వరకు తీసుకున్న చర్యలు కొంతవరకు ఇప్పుడు వరకు కూడా, ఎందుకంటే ఆఖరి నిమిషంలో చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కూడా ఏదైతే టీడీపీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది, పరుచూరు నియోజకవర్గంలో ఫామ్ 7 పేరుతో కొంతమంది ఏ విధంగా ప్రతిపక్షాల ఓట్లను తీయించారు, దీంట్లో పోలీసు హస్తం ఉంది. కానీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. న్యాయస్థానాలను ఆశ్రయించి అక్కడ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు డైరెక్షన్ ద్వారా వారిని సస్పెండ్ చేయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని ప్రధానంగా టీడీపీ అయితే చెబుతుంది. దీనికి సంబంధించి చాలా కేసులు హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నాయి. అందువల్ల ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదనే విధంగా కూడా వీరు చెబుతూ ఉన్నారు. ఢిల్లీ కూడా పలుసార్లు, 2 సార్లు ఢిల్లీ కూడా టీడీపీ ప్రతినిధి బృందం వెళ్లింది. అయినప్పుడు కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి ఆదేశాలు జారీ అవుతున్నాయి. కింది స్థాయిలో ఎంక్వైరీ చేయమంటున్నారు. కానీ చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మీనా అయితే కొద్దిసేపటి కింద
కింద ఒక లేఖను పంపించారు. ఆ లేఖలో మాత్రం మీరు ఏవైతే చర్యలు తీసుకోమని కోరారో, ఏవైతే ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులన్నిటిపై మేము చర్యలు తీసుకున్నాం. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కొన్ని పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా టీడీపీ అయితే కొంత సాటిస్ఫై అవటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర తేల్చుకుంటాం. మా అధినేత చంద్రబాబు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్తున్నారు. చాలా ఫిర్యాదులు ఉన్నాయి, ఇన్నిటిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘాన్ని ఆడిస్తుంది అధికార పార్టీ, ఎన్నికల సంఘాన్ని పని చేయనీయకుండా చేస్తుంది. తప్పుడు ఆరోపణలు ఇస్తున్నారు, తప్పుడు సమాచారాన్ని వారికి ఇచ్చి ఏదైతే అవకతవకలకు పాల్పడుతుందో అధికార పార్టీ అని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఇష్యూ అయితే రేపు కేంద్ర ఎన్నికల సంఘం ముందు టీడీపీ పెద్ద పంచాయతీ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.